ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాట, ఏక మనసు కలుగు చేసేదను, నూతన ఆత్మ పుట్టించేదను. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఇద్దరున్నా, నలుగురున్నా, ఆరుగురు, ఎంతమంది ఉన్నా ఏకత్వం కావాలి, ఏక మనసు కావాలి. సంఘములో ఏక మనసు కావాలి, దేవుని సన్నిధిలో ఏక మనసు కావాలి, దేవునితో మమేకమైన హృదయం కావాలి. ఏకత్వం ఉన్నప్పుడు అక్కడ కలవరానికి, అలజడికి చోటుండదు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ దేవునికి మనము చోటు ఇవ్వగలమో, మన హృదయంలోనూ మన కుటుంబంలోనూ దేవునికి మనము స్థానం ఇవ్వగలిగితే అక్కడ ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఏక మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నించు, ప్రయాసపడు. నీ కుటుంబంలో నిత్య ఆశీర్వాదము, సమాధానము నిలిచి ఉంటుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. నూతన ఆత్మ పుట్టింతును అంటున్నాడు. అవును, నూతనత్వము కావాలి. పాతదైన మనసు, పాత మాటలు, పాత కోపాలు, కక్షలు, భేదాలు, ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. నిన్న మొన్న జరిగిన కలతలు, కన్నీరు, వేదనలు ఇవన్నీ తలపోసుకుంటూ మన ఆయుష్కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు దేవుడు నూతనత్వాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. గడిచిన కాలమే చాలు, గతించిన కాలము చాలు. మనము సమయం వేస్ట్ చేసుకున్నది, దేవునికి దూరమైనది, పాతదైన బ్రతుకు బ్రతికింది, గడిచిన కాలం ఇక చాలు. ఈ నూతన దినము దేవుడు మనకి నూతన ఆత్మ పుట్టించునుగాక. నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే క్రొత్తదనము అంటే పసిబిడ్డల లాంటి హృదయము, నిష్కల్మషమైన, నిర్మలమైన, పవిత్రమైన అని అర్థం వస్తుంది. అటువంటి క్రొత్తదనాన్ని మనము కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనమందరము కలిగి ఉండుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమునాను. గడిచిన కాలం మీ కృపలో మమ్మలను కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ అమూల్యమైన కృపలకై మీ స్తోత్రాలు, అపారమైన ప్రేమకై స్తోత్రమయ్యా. ఏక మనసును కలుగు చేసి నూతన ఆత్మ పుట్టింతును నీ వాగ్దానం చేసిన దేవుడవయ్యా. నీ పిల్లల హృదయాలలో నూతనత్వాన్ని కలుగు చేయండి. గడిచిన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ దినం ఒక నూతనమైన మార్గములో నడిపించబోతున్నందుకై స్తోత్రమయ్యా. నూతన హృదయాన్ని నీ పిల్లలకి ఇస్తున్నందుకై, నూతన తలంపులతో కొనసాగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. గడిచిన అపజయాలు, గడిచిన సమస్యలను తలంచుకుంటూ మాకు ఇవ్వబడుతున్న ఆయుష్కాలమును, సమయాన్ని వృధా చేసుకోవడానికి వీల్లేదయ్యా. అజ్ఞానుల వలె కాలాన్ని వృధా చేయడానికి వీల్లేదు. జ్ఞానము కలిగి మాకు ఇవ్వబడుతున్న ఆయుష్కాలమును, సమయాన్ని వినియోగించుకొని మంచి నిమిత్తమై వినియోగపడుటకు సహాయం చేయమని, నీ పిల్లలలో ఉన్న పాత స్వభావములను తొలగించి వారి కన్నీళ్లను నాట్యముగా మార్చి, సమస్యలన్నిటి నుండి విడుదలనిచ్చి, నెమ్మదిని కలుగు చేసి, నవనూతనమైన మార్గాలలో మీరు నడిపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె గడిచిపోయిన సమస్యలను తలంచుకుంటూ కుటుంబాలను కలవరాలకు నిలయముగా మార్చుకోవద్దు. గడిచినవి విడిచిపెట్టండి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి. నూతనమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుని దీవెనలు వారు కూడా పొందుకొని నూతనత్వంలోనికి వెళ్ళటానికి మన వంతు సహకారాన్ని అందిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.